తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించే ప్రయత్నంలో ముందుకు వెళదాం. మరి గత ఆదివారం నుంచి కూడా మనము యోధా రాజుల గురించి నేర్చుకోవడం అయితే ప్రారంభిస్తూ ఉన్నాం. గతములో మనము ఇశ్రాయేల్ రాజులందరి గురించి కూడా నేర్చుకుని ఉన్నాం. ఇప్పుడు యోధా రాజుల గురించి అయితే మనము నేర్చుకుంటూ ముందుకు వెళదాం. అయితే కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మరి సాయంకాల సమయం అందు వచ్చిన వాళ్ళు ఆన్సర్లు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిగా రాజ్యము చీలినప్పుడు యోధా రాజు ఎవరు? రెహబాం. ఆయన స్వభావం ఎలాంటి స్వభావం అని నేర్చుకున్నాం? అహంకారముతో ఉన్న స్వభావము అని నేర్చుకున్నాం. అహంకారముతో అతను ఉండడం వల్ల రాజ్యం అయితే విధ్వంసాలు సృష్టింపబడ్డాయి. రాజ్యము అనేది చీలిపోయినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మనము అహంకారం అనే స్వభావాన్ని ఒకవేళ మనము కూడా ఏ కోణంలో అయినా మనము కలిగి ఉంటే, మరి రెహబాము జీవితం ఎలాగ పాడైపోయిందో, లేదా రెహబాము యొక్క రాజ్యము ఎలా పాడైపోయిందో, మన కుటుంబాలు అవ్వచ్చు, మన స్థానిక సంఘాలు అవ్వచ్చు, మన జీవితాలు అవ్వచ్చు, మనవి కూడా పాడైపోవడానికి అవకాశం అయితే ఉంది అని అయితే మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి రెహబాము తర్వాత రాజు ఎవరు అయ్యారు అనే దానిని ఈరోజు కొద్ది నిమిషాలు పరిశీలన చేస్తూ ఈరోజు వాక్యాన్ని మనం ముగిద్దాం. రెహబాము తర్వాత రాజు అయింది ఎవరంటే తన కుమారుడే. ఒక్కోసారి కూడా ఈ సమస్యలు స్థానిక సంఘాలే ఏర్పడతాయి. సేవకుడు తర్వాత సేవకుడు ఎవరవుతారు అని ఒక ప్రశ్న ఏర్పడుతూ ఉంటుంది. ఒక్కోసారి సేవకుడు తర్వాత సేవకుడు ఎవరవుతారు? సేవకుడు కొడుకే అవుతూ ఉంటాడు. ఒక్కోసారి ఎవరో బయట వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే రాజు తర్వాత రాజు రాజు కొడుకే అవ్వాలని లేదు. రాజు తర్వాత రాజు ఇంకొక రాజు కూడా అవ్వచ్చు. రాజు తర్వాత రాజు అవ్వాలన్నా, సేవకుడు తర్వాత సేవకుడు అవ్వాలన్నా కూడా అది దేవుని చిత్తం. అది మానవులు అనుకుంటే జరిగేదేమీ కూడా కాదు. సొలొమోను ఎప్పుడు అనుకుని ఉండడు, నా తర్వాత రాజ్యం మొక్కలైపోయిద్ది, నా కొడుకు 2 గోత్రాలనే పరిపాలన చేస్తాడు అని ఒకవేళ అనుకుని ఉండకపోవచ్చు. అంటే నేనేం చెప్తున్నానంటే, నేటి సమాజంలో మనము నమ్మినా నమ్మకపోయినా మన జీవితంలో చాలా విషయాలు మానవులకి అందని విషయాలు, మానవులు అందుకోలేని విషయాలు. చూడండి, పుట్టబోయే పుట్టుక అది మగ ఆడ మనం అందుకోలేం. చనిపోయే వ్యక్తిని అందుకోగలమా? అందుకోలేం. పెళ్ళిళ్ళు అందుకోగలమా? అందుకోలేం. కొన్నిటిని మనము అందుకోలేం. అంటే ఈ అందుకోలేని ప్రతి దానిని మనం ఎలా చూడాలి అంటే, ఇవి దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఎవరి ఆధీనంలో? దేవుడా. అవి దేవుని ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వాటి గురించి రహస్యములు ఎవరికి తెలుసు? దేవుడికి చెందినవి. అవి మన పని అంటే పుట్టేది మగ ఆడ తెలుసుకోవాల్సింది, అది రహస్యం. కొంతకాలం దాకా 9 నెలల దాకా అది రహస్యం. దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నము చేయకూడదు. చావు పుట్టుకలు అంటే చచ్చిపోతాం, ఎప్పుడు చచ్చిపోతాం, కొన్ని జ్యోతిష్యాలు, కొన్ని వగేరా వగేరా తెలుసుకుంటూ ఉంటాం. అవి రహస్యం. అది మనం తెలుసుకోకూడదు, మనకు అవసరము కూడా లేదు. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మానవ జీవితము చాలా మేరకు ఎవరి మీద ఆధారపడిందంటే దేవుని మీదే ఆధారపడింది. దావీదు మనవుడు సొలొమోను కొడుకు అంటే చాలామంది జనాలు బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, వస్తాడు ఏదో గొప్ప కార్యాన్ని చేస్తాడని. కానీ గొప్ప కార్యం కాదు, కానీ ఒక వినాశనకరమైన కార్యక్రమం అయితే జరిగింది. అయితే ప్రియ సహోదరులారా, తదుపరి రాజు ఎవరు అంటే అబియా గురించి ఈరోజు కొద్ది నిమిషాలు మనము పరిశీలన చేద్దాం. ఈ అబియా ఎవరు అనేది ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే, అబియా అనే రాజు ఇతను రెహబాము యొక్క కొడుకు. ఈ అబియా అనే రాజు తండ్రి పేరు రెహబాము,
తల్లి పేరు మాకా. ఏంటండి? మాకా అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, చూడండి 1 రాజుల గ్రంథము 15వ అధ్యాయం. 1 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. 1 రాజుల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం. నేబాతు కుమారుడనే రాజునైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియా యోధా వారిని ఏలన ఆరంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయాకా. మయాకా అన్న ఇంతకు మీకు చెప్పిన మాకా అన్న కూడా ఒకే అర్థము. తర్వాత అంటే ఇక్కడ మీకు అర్థమైందా? ఇప్పుడు మనం తెలుసుకునే రాజు పేరు ఏమిటి అంటే అబియా. ఇతను తండ్రి పేరు ఏమిటి అంటే రెహబాము. ఇతను తల్లి పేరు ఏమిటి అంటే మయాకా. అంతేనా? అయితే ఇతను ఎంతకాలము పరిపాలన చేశాడంట? 3 సంవత్సరాలు. అంటే చాలా పెద్ద పీరియడా చిన్న పీరియడా? చాలా తక్కువ కాలం. వాళ్ళ తాత 40, వాళ్ళ ముత్తాత 40 సంవత్సరాలు, వాళ్ళ తాత 40 సంవత్సరాలు, వాళ్ళ తండ్రి 17 సంవత్సరాలు, ఇతను 3 సంవత్సరాలు. అంటే ఇక్కడ మీకు గమనించండి, నీతిమంతులు రాజ్యాన్ని ఎక్కువ కాలం పరిపాలన చేశారు. అనీతిమంతులు రాజ్యాన్ని ఏం చేశారంటే ఎక్కువ కాలము పరిపాలన చేయలేకపోయారు. కాబట్టి ఇతను మనం పరిశీలన చేస్తుంటే ఇతను మంచివేత్త చెడ్డవేత్త అనే వివరణలోకి మనం ముందుకు వెళదాం. అబియా యొక్క పరిపాలన మనం చూస్తూ ఉన్నప్పుడు అబియా దేవుని యందు పరిపూర్ణ హృదయంతో నడుచుకోలేదు. అంటే దేవునిలో నడిచాడు కానీ పరిపూర్ణ హృదయంతో నడవలేదు. ఈరోజు చాలామంది కూడా ప్రార్థనకు వస్తూ ఉంటారు కానీ పరిపూర్ణ హృదయంతో ప్రార్థనకి రారు. అంటే దేవుడికి కావాల్సింది ప్రార్థనకి రావడమా, పరిపూర్ణ హృదయంతో రావడమా? మీకు కూడా పోయిన శుక్రవారం అనుకుంటా ఒక విషయాన్ని చెప్పాను, మీకు గుర్తుందా? భక్తితో దృఢభక్తి కావాలా, ఇంకో భక్తి ఏంటండి? అతి భక్తి కావాలా? 2 భక్తులే, దృఢభక్త అతి భక్త. మన భక్తి ఎలా ఉండాలా? ఎవరు చెప్పట్లా? దృఢంగా ఉండాలా, అతిగా ఉండకూడదు. అంటే భక్తిలో కూడా ఎలా ఉండకూడదంట? అతి భక్తి దేవుడికి వద్దు. దేవుడికి కావాల్సింది ఏంటంట? దృఢభక్తి. అలాగే దేవుడికి కూడా కావాల్సింది ఏంటంటే దేవుడికి హృదయం కావాలి, కానీ ఆ హృదయం ఎలా కావాలంట? పరిపూర్ణ హృదయం కావాలి. దేవుడికి భక్తి కావాలి, పరిపూర్ణ భక్తి కావాలి. అబియా భక్తి పరుడే కానీ పరిపూర్ణ భక్తి పరుడు కాదు. కాబట్టి అతడు కూడా తన తండ్రిలాగానే పాపాలు చేశాడు. అంటే అతిభక్తి మనల్ని పాపంలో పడివేస్తుంది. పరిపూర్ణమైన హృదయం మనం ఇవ్వకపోతే మనం పాపంలో పడిపోతూ ఉంటాం. కాబట్టి ఈ అబియా అనే రాజు కూడా తన జీవితంలో పాపంలో పడిపోయినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ఇతని కుటుంబాన్ని గురించి వద్దాం. ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే అబియా తన యొక్క చరిత్ర చూసాం, తన తండ్రి తల్లి చూసాం, అబియా ప్రవర్తనను చూసాం, అబియా ఎంతకాలం పరిపాలన చేశాడో చూసాం. అయితే అతని కుటుంబానికి వచ్చేపాటికి ఇతనికి 14 మంది భార్యలు. ఎంతమంది అండి? 14 మంది భార్యలు, 22 మంది కుమారులు, 16 మంది కుమార్తెలు ఉన్నట్లుగా మనకి చరిత్ర అయితే చెప్తుంది. మళ్ళా చెప్తూ ఉన్నాను, ఇతనికి ఎంతమంది భార్యలు అంటే 14 మంది భార్యలు, 22 మంది కుమారులు, 16 మంది కుమార్తెలు ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇతని జీవితాన్ని కొద్దిగా పరిశీలన చేద్దాం. ఇతడు యోధా రాజ్యానికి రాజయ్యాడు. యోధా రాజ్యానికి రాజైన తర్వాత నిరంతరము కూడా ఎవరితో కొట్లాడపోయేవాడంటే యెరోబాముతో కొట్లాడ జరిగేది. ఎందుకంటే మధ్యలో యోర్దాను నది ఉండేది. ఓకేనా? ఉత్తరాన ఎవరు ఉండేవాళ్ళంటే ఇశ్రాయేల్ ప్రజలు ఉండేవాళ్ళు, దక్షిణాన ఎవరు ఉండేవాళ్ళంటే యోధా ప్రజలు ఉండేవాళ్ళు. ఇప్పుడు యోధా ప్రజలకి రాజు ఎవరంటే అబియా. ఈ యొక్క ఉత్తర రాజ్యానికి రాజు ఎవరంటే యెరోబాము. ఈ యెరోబాము ఎవరో కాదు, వీళ్ళ తాత దగ్గర పనిచేసిన ఆయన.
కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కూడా గొడవలు పడుతూ యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, లోకంలో ఒక సామెత ఉంటుంది, గుడ్డు కన్నా మెల్ల మంచిదో మెల్ల కన్నా గుడ్డు మంచిదో అన్నట్లుగా ఈ ఈ యెరోబాముతో పోలిస్తే ఎవరు మంచోళ్ళు అంటే కాస్తో కోస్తో ఈ అబీయా మంచోడు. ఈ యెరోబాము భక్తితో పోలిస్తే ఈ యొక్క అబీయా భక్తి కాస్త మెరుగైనది. కాబట్టి దేవుడు ఎవరికి సహాయం చేసేవాడంటే ఈ యొక్క అబీయాకి సహాయము చేసేవాడు. అయితే ప్రియ సహోదరులారా, ఈ యొక్క యెరోబాము గురించిన కొద్ది విషయాలను మనం పరిశీలన చేస్తూ వాక్యంలో ముందుకు వెళదాం. చూడండి, రెండో దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము. 13వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతూ కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. రాజైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబీయా యోధా వారి మీద ఏలన ఆరంభించును. మరలా ఇంతక తెలిసిన విషయాన్నే ఇక్కడ తెలియజేశాడు. అతడు 3 సంవత్సరములు యెరూషలేమును ఏలెను. ఇంతక విషయమే చెప్పాడు. అతని తల్లి పేరు మీకాయా. చూడండి, అక్కడ మయాకా చదివాం, మాకా చదివాం, మికాయా చదివాం. అయితే ఆమె గిబియో ఊరివాడైన ఉరియేలు కుమార్తె. అబీయాకు యెరోబామునకు యుద్ధము కలుగగా. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చాం. ఇప్పుడు ఎవరెవరికి యుద్ధం జరుగుతుందంట? ఇటు అబీయాకి అటు యెరోబాముకి యుద్ధం జరుగుతుంది. అంటే మన భాషలో మనకు అర్థం కావాలంటే పక్కపక్కన పోరు. అయితే ఈ యుద్ధము ఎలా జరిగింది? ఈ యుద్ధములో దేవుడు ఎవరికి సహకారంగా ఉన్నాడు? దేవుడి సహకారము ఉంటే ఎంత బాగా ఆయన సహకారం చేస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనమైతే చదువుదాం. ఎందుకు ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి అంటే, మనము పరిపూర్ణమైన భక్తితో ఉంటే దేవుడి సహకారం ఎలా ఉంటుంది, మనం ఏదో కాస్తో కోస్తో భక్తిగా ఉంటే దేవుడి సహకారం ఎలా ఉంటుందో ఖచ్చితంగా క్రైస్తవులమైన మన అందరము కూడా తెలుసుకోవాలి. చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఈ యొక్క అబీయా దగ్గర సైన్యం ఎంతమంది ఉన్నారంటే ఇంచుమించుగా అక్కడ పురుషులు చదవండి 3వ వచనాన్ని. చాలు, ఇక్కడ అబీయా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అబీయా చెబుతున్న మాటలు ఎన్నో వచనం అండి? అది 3వ వచనం నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే 6వ వచనాన్ని మనం చూద్దాం. 5వ వచనం నుంచి మనం పరిశీలన చేద్దాం. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చినని మీరు తెలుసుకుందరు కదా. అయినను దావీదు కుమారుడైన సొలొమోనునకు దాసుడును నేబాతు కుమారుడైన యెరోబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు. అంటే అబీయా ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, అయ్యా నువ్వెవరివి? మా తాత కింద పనోడివి. నువ్వేం చేసావు? ఆ జనాలందరినీ పోగేసుకుని మా నాన్నకి ఎదురెళ్ళావు. నువ్వు చాలా తప్పు చేసావు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ రాజ్యమును ఎవరికి అప్పచెప్పాడు? మా తాతకు అప్పచెప్పాడు, మా తండ్రికి అప్పచెప్పాడు. కానీ నువ్వు ఈ ప్రజలను వెంట వేసుకుని వెళ్ళి ఏం చేశాడంటే అక్కడ చూడండి, వారికి తిరుగుబాటు చేశాడు. దుష్టులతో కలిసి లేచి తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితంలో కూడా తిరుగుబాటుదారులు ఉంటారు.
మీరు దీనిని ఒకవేళ ఇంగ్లీష్ వర్షన్లో చదివితే రెబల్ అని అంటారు. రెబల్ అంటే మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో అది పెద్ద పదము, అది గొప్ప బిరుదు అని అనుకుంటాం. కానీ రెబల్ అంటే అర్థం ఏంటంటే తిరుగుబాటు. అంటే అబియా ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఓ యెరోబామా, నువ్వు ఒక పనికిమాలినోడివి, ఆ ప్రజలు ఒక పనికిమాలినోళ్ళు, మీ ఇద్దరూ కలిసి పనికిమాలినోళ్ళు అందరూ కలిసి రెహబాము దగ్గరికి వెళ్ళి రాజ్యాన్ని ఏం చేశారంట, కలిసి ఉన్న రాజ్యాన్ని మొక్కలు చేశారు. రాజ్యాన్నే కాదు, కొంతమంది కుటుంబాలను కూడా మొక్కలు చేస్తూ ఉంటారు తెలుసా. కొంతమంది బాంధవ్యాలను కూడా మొక్కలు చేస్తూ ఉంటారు. పనికిమాలిన మాటలు, దుష్ట ఆలోచనలు ఎప్పుడు కూడా ఐకమత్యాన్ని కోరుకో. అవి ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాయంట, వేరేతనాన్ని కోరుకుంటూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, అబియా ఇక్కడ ఏం నోట్ చేస్తున్నాడంటే, అరే బాబు, మీరు పాపం చేశారు, మీరందరూ పనికిమాలినోళ్ళు, మీరందరూ దుష్టులు, మీరు అంత మంచోళ్ళు కాదు, మీరు దేవునితో నిబంధన లేనివారు. ఈరోజు నిజంగా స్థానిక సంఘాల్లో కూడా ఒక్కోసారి ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒక్కోసారి సేవకుడు అంటే నచ్చనప్పుడు, గిట్టినప్పుడు కొంతమంది సభ్యులందరూ కూడా కలిసి మరొక సంఘానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక సేవకుడిని పెట్టుకుని అక్కడ సేవ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా ఊరంత దూరం కాదు, దగ్గరలోనే పెడుతూ ఉంటారు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దుష్ట హృదయము మనలో ఉన్నప్పుడు మనము కలిసి ఉండడానికి ఎప్పుడు కూడా ఏం చేయమంట, ఇష్టపడం. దుష్ట ఆలోచనలు మనల్ని ఏం చేస్తాయంటే దేవుని వాక్యానికి దూరముగా మనలను నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అబియా ఏం నోట్ చేయాలనుకుంటున్నాడంటే, అబియా అతనిలో ఉన్న దుష్టత్వాన్ని నోట్ చేయాలనుకున్నాడు. అయితే నోట్ చేశాడు. నోట్ చేసిన తర్వాత అక్కడ ఇంకా చాలా నీచంగా మాట్లాడుతున్న పరిస్థితులు. 7వ వచనం, సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో నుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధం చేయుటకు సిద్ధమైరి. మీరు ఎంత పనికిమాలిన వాళ్ళు అంటే, మా నాన్న చిన్న దశలో ఉన్నప్పుడు, మా నాన్న బలహీనుడిగా ఉన్నప్పుడు, మా నాన్న అజ్ఞానములో ఉన్నప్పుడు మా నాన్న మీద మీరు యుద్ధం చేశారు, మా నాన్న దగ్గర రాజ్యాన్ని కూల్చారు. అంటే నిజంగా ఒక్కోసారి కొంతమంది అవతల వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెడుతుంటారు, వాళ్ళ అజ్ఞానాన్ని క్యాష్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ మంచితనాన్ని క్యాష్ చేసుకుంటూ ఉంటారు, వారి యొక్క మంచి స్వభావాన్ని దురుద్దేశములతో వాడుకుంటూ ఉంటారు. అంటే అబియా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మీరు దురుద్దేశపరులు అని చెప్తూ 8వ వచనం, ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగిద్దుమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలు మీ వద్ద ఉన్నవి. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, అబియా చాలా టాలెంట్గా మాట్లాడుతున్నాడు, చాలా బ్రిలియంట్గా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఫస్ట్ వాళ్ళ పాపాన్ని చెప్పాడు, చరిత్రను గుర్తు చేశాడు, చరిత్రలో ఉన్న బలహీనతలను గుర్తు చేశాడు. అన్నీ గుర్తు చేసి చాలా చక్కగా ఏం చెప్తున్నాడంటే, నువ్వు అప్పుడైతే మా నాన్నతో యుద్ధం చేయాలనుకున్నావు కదా, ఇప్పుడు నాతో చేయాలనుకుంటున్నావు కదా. నేను ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలన చేయడం వచ్చింది, ఇప్పుడే వచ్చాడు అబియా, ఇప్పుడే వచ్చిన నా మీద యుద్ధం ప్రకటించాలనుకుంటున్నావు కదా. నా మీద యుద్ధం చేయడానికి నువ్వు ఎంతమందిని పోగేసావు, 8 లక్షల మందిని పోగేస్తావు. కానీ అబియా దగ్గర ఉన్న సైన్యం ఎంతంటే 4 లక్షలు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు మామూలుగా కొట్టుకుంటే? ఖచ్చితంగా యెరోబామే గెలుస్తాడు. అప్పుడు చెప్తూ ఉన్నాడు, ఓ యెరోబామా, నీ దగ్గర 8 లక్షల సైన్యం ఉంది, నీ దగ్గర నువ్వు నమ్ముకున్న బంగారు దూడలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. చెప్తూ 9వ వచనం, మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. అయితే చాలా చక్కగా ఏం చెప్తున్నాడంటే, బాబు నీ బుద్ధి రాజ్యంలో కాదు, భక్తిలో కూడా సరిగా లేదు. నువ్వేం చేసావంటే మోషే నియమించిన యాజకత్వాన్ని వద్దన్నావు, మోషే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలను వద్దన్నావు. ఈరోజు తిరుగుబాటు అంటే ఏదో కాదు, ఏదో గొడవ పడ్డం కాదు, ఆజ్ఞలకు లోబడకపోవడం కూడా తిరుగుబాటే, ఆజ్ఞలను అనుసరించకపోవడం కూడా తిరుగుబాటే. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇవన్నీ చెబుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు మాతో యుద్ధం చేయడానికి తెగిస్తూ ఉన్నారు కదా, అయితే నాకేం భయమో లేదు. అంటే ఇక్కడ
12వ వచనాన్ని చెప్తూ ఉన్నాడు చూడండి. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇతను మాట్లాడే విధానము చాలా జ్ఞానంగా మాట్లాడుతున్నాడు. మొదటగా ఏం చెప్పాడు? వాళ్ళ యొక్క బలము, వాళ్ళ యొక్క బలహీనతలు చెప్పాడు. తదుపరి ఇప్పుడు ఏం చెప్తున్నాడంట? నా బలం ఎవరంటే, నా బలం ఎవరో తెలుసా? నా బలం. అక్కడ చదవండి, మరలా చదవండి. ఉమ్. చాలు, ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేశాడు. నీ దగ్గర గొప్ప సైన్యం ఉంది, నీ దగ్గర విగ్రహాలు ఉన్నాయి, నీ దగ్గర అన్ని దేవతలు ఉన్నారు, కానీ నువ్వు యుద్ధంలో గెలవలేవు. ఎందుకు గెలవలేవు తెలుసా? నా వైపు ఉన్నది 4 లక్షల సైన్యమే, అయినప్పటికీ నా దగ్గర ఉన్న సైన్యాన్ని బట్టి నేను మాట్లాడట్లా, నేను నమ్ముకున్న నా దేవుడి బట్టి మాట్లాడతాను. ఈ మాటలు మీరు పోలుస్తూ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు రెహబాంలో రాలా, ఇలాంటి మాటలు సొలొమోనులో కూడా రాలా. వాస్తవానికి అబియాకి కూడా అంత స్కిల్స్ ఏమీ లేవు. ఎందుకనుకున్నారు? వాళ్ళ తాత సొలొమోను యుద్ధాలు ఏమీ చేయలా, వాళ్ళ తండ్రి యుద్ధాలకి ఏమో భయపడినోడు. కానీ అబియా చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అబియాని మీరు చూస్తున్నప్పుడు మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? దావీదు గుర్తొస్తున్నాడు. దావీదు చిన్నోడే, మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. దావీదు దగ్గర ఆయుధాలు ఏమీ లేవు, ఉన్న ఆయుధం ఏంటి? వచ్చిన పని రాళ్ళతో యుద్ధం చేయడం. అది జంతువుల మీద ఉపయోగించే టెక్నిక్. ఇప్పుడు దాన్ని ఎవరి మీద ఉపయోగించాడు? కానీ ఇప్పుడు అబియా కూడా చాలా కాన్ఫిడెంట్గా, ఒకవేళ తను ఏమైనా దావీదు చరిత్ర ఎప్పుడైనా విన్నాడేమో, దావీదు యొక్క స్థితిగతులను ఎప్పుడైనా చూశాడేమో, మనకైతే పూర్తి వివరం తెలియదు. కానీ అతను మాత్రము, అతను మాట్లాడుతున్న విధానం మాత్రము చాలా చక్కటి విధానాన్ని తెలియజేశాడు. యుద్ధము అంటే బలముతో చేసేది కాదు. యుద్ధము అంటే దేవుని మీద ఆధారపడి చేస్తే వచ్చేది విజయం. యుద్ధం బలంతో చేస్తే విజయం రాదు. యుద్ధం దేంతో చేస్తే వచ్చిందంట విజయం? దేవుని మీద ఆధారపడితే చేస్తే వచ్చేది విజయం. కాబట్టి నువ్వేమో నీ విగ్రహాల మీద ఆధారపడ్డావు, నువ్వేమో నీ బలం మీద ఆధారపడ్డావు, నువ్వేమో ఇతరమైన వాటి మీద ఆధారపడ్డావు. అయితే నేనైతే నా దేవుడి మీద నేను ఆధారపడ్డాను అని చక్కటి విషయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఇప్పటిదాకా మనం చదివాం కదా, ఇప్పటిదాకా అభియాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మంచోడు అనిపిస్తుందా, చెడ్డోడు అనిపిస్తుందా? భక్తిపరుడు అనిపిస్తుందా, భక్తిహీనుడు అనిపిస్తుందా? భక్తిపరుడు అనిపిస్తుంది. ఓకే. తర్వాత 13వ వచనం. యెరోబాము వారి వెనకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి, అసలు యెరోబాము ఏం చేశాడంటే 8 లక్షల మంది సైన్యం ఉంది, కానీ వీళ్ళని చిత్తుగా ఓడించడానికి మాటుగాలను పెట్టారు. మాటుగా అంటే ఇతను చాలా యుద్ధ ప్రాతిపాదికలు చాలా కలిగి ఉన్నవాడు యెరోబాము. అందుకే సైన్య బలము ఉంది, విగ్రహ బలము ఉంది, మరలా ఓడించడానికి మాటుగాలను ఉంచాడు అని మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ఇంత ఉంచినప్పటికీ కూడా ఈ యుద్ధము జరిగిన తర్వాత ఎవరు గెలిచారు అంటే 16, 17 వచనాలు మనం చదువుతాం. ఇశ్రాయేలు వారు యోధా వారి ఎదుట నుండి పారిపోయిరి. 4 లక్షల జనాలను చూసి 8 లక్షల మంది ఏమైపోయారంట? పారిపోయారు. దానికి గల కారణము ఏమిటి అంటే కింద చెప్తున్నాడు, దేవుడు వారిని యోధా వారి చేతికి అప్పగించినందున. అంటే మీకు వాక్యము ప్రారంభంలోనే చెప్పాను నేను, కొన్ని మన జీవితంలో మనం కొన్నిటిని అందుకోలేం, కొన్నిటిని గెస్ కూడా చేయలేం. అయితే ఇక్కడ అబియా దేవుని మీద ఆధారపడిన దానిని బట్టి అతడు యుద్ధంలో ఏమయ్యాడంటే గెలిచాడు. యుద్ధంలో గెలవడం అంటే తన ముందు ఉన్న సైన్యమంతా కూడా పారిపోయింది. అయితే నేను కూడా ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేర్పించాలని అనుకుంటున్నాను. ఏమి నేర్పించాలనుకుంటున్నానంటే మీ జీవితంలో కూడా మీ మాటలు, మీ ప్రవర్తన. చాలామంది మాటలు మాత్రం భక్తి మాటలు, ప్రవర్తన మాత్రం రోత పనులు అంటూ ఉంటారు. అంతేనా? కొంతమంది ఏమో భక్తిగా ప్రవర్తిస్తారు, మాటల్లో మాత్రం
విఫలమైపోతారు. కానీ దేవుడు కోరుకునేది ఏమిటి అంటే భక్తి ఎంత అవసరమో మాటలు అంతే అవసరం, మాటలు ఎంత అవసరమో ప్రవర్తన అంతే అవసరం. ఈ మూడు కలయికే విజయాన్ని నీకు తీసుకువస్తుంది. సమస్యలు నీ దగ్గర నుంచి పారిపోవడానికి అవకాశము ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ అబియా తన జీవితంలో తన దగ్గర నుంచి సమస్య ఎప్పుడు పారిపోయింది అంటే ఆయన దృఢంగా భక్తిగా దేవుని మాటలను బట్టి యుద్ధము చేయడాన్ని బట్టి. మీ జీవితంలో కూడా ఖచ్చితంగా ఎన్నో సమస్యలతో మీ జీవితాలు ఉండి ఉండవచ్చు. అయితే ప్రియ సహోదరులారా, మీరు కూడా ఎలా ఉండాలి అంటే చాలా దృఢంగా ఉండండి, చాలా భక్తిగా ఉండండి. మీరు దేవుని మీద ఆధారపడండి. మీరు ఎవరి మీద ఆధారపడద్దంటే మీ జ్ఞానం మీద. యెరోబాము ఎవరి మీద ఆధారపడ్డాడంటే 8 లక్షల సైన్యం మీద ఆధారపడ్డాడు. యెరోబాము ఎవరి మీద ఆధారపడ్డాడంటే బంగారు దూడల మీద ఆధారపడ్డాడు. యెరోబాము ఎవరి మీద ఆధారపడ్డాడంటే మాటుగాలను కూడా పెట్టాడు కదా, వాళ్ళ మీద ఆధారపడ్డాడు. యెరోబాము దేని మీద ఆధారపడ్డాడంటే తన ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం కలిగినోడు కదా, దాని మీద ఆధారపడ్డాడు. అయితే తిను రాజ్యానికి వచ్చి ఇప్పుడు యెరోబాము 20 ఏళ్ళు అయింది, కానీ ఇతను వచ్చి చాలా తక్కువ టైమే అయింది, ఎక్కువ కాలం అవ్వలేదు. కాబట్టి ఇతను 20 ఏళ్లలో ఎంతో అనుభవాన్ని పెంచుకున్నాడు. అంటే మనం ఒక్కోసారి అనుభవం పెరిగే కొద్దీ కొమ్ములు వస్తూ ఉంటాయి అంటారు. ఈరోజు చాలామంది కూడా అనుభవం పెరిగే కొద్దీ భక్తి కూడా ఏమవ్వాలా, కానీ కొంత వ్యత్యాసం ఉంటుంది. అనుభవం పెరిగే వాళ్ళ దగ్గర భక్తి ఏమైపోద్ది తెలుసా, తగ్గిపోతుంది. అనుభవం పెరిగితే శ్రద్ధ ఏమవ్వాలా, పెరగాలి. అనుభవం పెరిగే కొద్దీ కొంతమందిలో శ్రద్ధ కూడా ఏమైద్దో తెలుసా, అనుభవం పెరిగే కొద్దీ నిర్లక్ష్యం ఏమైద్దో తెలుసా, అది పెరిగిద్ది. ఏం పెరిగిద్దంట, నిర్లక్ష్యం పెరిగిద్ది, అశ్రద్ధ పెరిగిద్ది, భయము లేకపోవడం పెరిగిద్ది. ఏం పెరిగిద్ది అంటండి, భయం లేకపోవడం పెరిగిద్ది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క యెరోబాము తన జీవితంలో భయము లేకుండా వ్యర్థమైన వాటి మీద ఆధారపడడం బట్టి అతను ఏమైపోయాడంటే ఆ యుద్ధములో ఆయన ఓడిపోయాడు. కాబట్టి ఈరోజు ఈ జీవితము అనే నీ ప్రయాణములో కూడా నువ్వు ఓడిపోవాలనుకుంటున్నావా, గెలవాలనుకుంటున్నావా, ఆ నిర్ణయం నీదే. నువ్వు గెలవాలి అని అనుకుంటే సమస్యలు నీ ముందుకు వస్తాయి, కానీ నువ్వు భక్తిగా దృఢంగా ఉంటే ఆ సమస్యలు మళ్ళీ నీ దగ్గర నుంచి పారిపోతూ ఉంటాయి. ఆ పారిపోవాలి అంటే అప్పటిదాకా భక్తిగా ఉండమని కాదు, నువ్వు ఖచ్చితంగా నీ మాటలలో నీ పనులలో ఖచ్చితంగా భక్తి భావజ్వాలము ఉండాలి. ఈరోజు చాలామంది మాటలకే భక్తిని అంకితం చేస్తూ ఉన్నారు. దయచేసి మాటలతో భక్తిని అంకితం చేయొద్దు. రెండవది, మీరు లోకము మీద లేదా ధనము మీద లేదా అనేక రకాల మీద ఆధారపడి దేవుని నామాన్ని మీరు అవమానపరచద్దు. ఎందుకంటే మీరు దేని మీద ఆధారపడ్డా కూడా విజయాన్ని ఇవ్వాల్సింది ఎవరంటే ఖచ్చితంగా దేవుడే. ఎంతో బలాన్ని పెట్టుకున్నాడు, ఎంతో మాటుగాలను పెట్టుకున్నాడు, ఎంతో అనుభవం ఉంది, గెలవాల్సిన వాడు ఏమైపోయాడు, ఓడిపోయాడు. అంటే గెలుపోవటములు ఎవరి చేతిలో ఉన్నాయి అంటే చావు పుట్టుకులు ఎవరి చేతిలో ఉన్నాయి అంటే దేవుడి చేతిలో ఉన్నట్లుగా ఈ జీవితంలో తరువాత ప్రతి నిమిషము కూడా అది ఎవరి చేతిలో ఉందంట, దేవుని చేతిలో. మనం ఏమనుకుంటామంటే మన చేతిలో ఉంది అని అనుకుంటాం. ఎవరి చేతిలో ఉందనుకుంటాం, మన చేతిలో ఉందనుకునే మనం ఎవరిని నిర్లక్ష్యం పెడతాం, దేవుని. ఎవరి దగ్గర అశ్రద్ధగా ఉంటాం. కానీ ప్రియ సహోదరులారా, ఈ యుద్ధాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మన జీవితంలో మనము దేవుని మీద కాకుండా మరి ఏ ఇతరమైన వాటి మీద ఆధారపడినా కూడా నీ జీవితంలో యెరోబాము ఓడిపోయినట్లుగా నువ్వు కూడా ఓడిపోతావు. అప్పుడు చూడండి, అక్కడ జరిగిన సందర్భాన్ని ఇంకొంచెం వివరంగా మనం చదువుకుంటూ ముందుకు 17వ వచనం. అంటే ఇక్కడ చూసారా, 4 లక్షల మంది 8 లక్షల మీద మంది పడి చంపారు ఘోరంగా అంట. అంటే అంత ఘోరంగా చంపగలిగిన బలిష్ఠులు కాదు, అంత ఘోరంగా చంపగలిగిన జ్ఞానవంతులు కాదు, అంత ప్లాన్స్ ఏమీ లేవు. కానీ ఈ యొక్క విజయము అనే అవకాశం ఎవరు ఇచ్చారంటే దేవుడే. అంటే మీకు అర్థమవుతుందా, నీ జీవితంలో ఏది ఇవ్వాలి అన్నా దేవుడు ఇవ్వాల్సిందే, అది ఇవ్వాలి. ఏది తీసేయాలన్నా కూడా దేవుడు తీసేయాల్సిందే. అయితే నువ్వు దేవుడి మీద ఆధారపడుతున్నావా? దేవుడి మీద ఆధారపడితే నీ దగ్గర సమస్య తీయగలడు. దేవుడి మీద ఆధారపడకపోతే నీకు సమస్యను పెట్టగలడు.
నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే నీకు విజయాన్ని ఇవ్వగలడు. నువ్వు దేవుని మీద ఆధారపడకపోతే నీకు నష్టాన్ని లేదా అపవిజయాన్ని ఇవ్వగలడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మీ కుటుంబాలు మరి ఈరోజు మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు నా జీవితం ఇలా అయిపోతుంది, నా కుటుంబం జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది, నా బిడ్డల జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది అని ఒకవేళ అనుకుని ఒక క్వశ్చన్ మార్క్ వేయండి. ఆ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏమై ఉండిద్ది అంటారు? నా ప్రశ్న అర్థమైందా మీకు? యెరోబాము ఓడిపోయాడు, క్వశ్చన్ మార్క్ వేసా, ఆన్సర్ చెప్పండి. దేవుని మీద ఆధారపడలేదు, భయభక్తులు లేవు, తర్వాత విగ్రహాల మీద ఆధారపడ్డాడు, తర్వాత అయితే అంటే చూసారా, యెరోబాము గురించి చెప్పమంటే ఏమో ధారాళంగా చెప్పారు. ఇప్పుడే చెప్పా, ఇంకా ఎంతసేపు అవ్వాలా, అరగంట కూడా నాకు తెలిసి అయ్యి ఉండదు. ఆయనలో ఉన్న లోపాలు మనకు అర్థమైంది, ఖచ్చితంగా అరగంట అయ్యింది. నీ జీవితంలో నువ్వెందుకు ఎదగలేకపోతున్నావు, నీ కుటుంబం ఎందుకు ఎదగలేకపోతున్నావు నువ్వు నాకు చెప్పొద్దు. కానీ ఎవరికి చెప్పుకోవాలి? నీకు నువ్వు చెప్పుకో. నీకు నువ్వు చెప్పుకుంటే నేను ఎందుకు ఎదగలేకపోతున్నా, ఓకే, దేవుడి విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉన్నానా, దేవుని విషయంలో నేను అశ్రద్ధగా ఉన్నానా, నేను భక్తి పెరగాలి కానీ నా జీవితంలో భక్తి తగ్గిపోతుందా, నేను నలుగురిని తీసుకురావాలి కానీ నేనే వెళ్ళడం లేదా, నేను ఇక్కడ బలమైన పార్టిసిపేషన్గా ఉండాలి కానీ నేనే బలంగా లేనా అని ఒకవేళ అలా నువ్వు ఆలోచించగలిగి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను నువ్వు ఫుల్ఫిల్ చేయగలిగితే, ఆ సమస్యకు పరిష్కారమును గ్రహించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. అంటే మనుషులను అయితే మాటలతో మునగ చెట్టు ఎక్కించగలం, దేవుణ్ణి ఒక్కోసారి మనుషులు ఎక్కేస్తూ ఉంటారు. అరే ప్రార్థన బ్రదర్, మేము వచ్చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. తర్వాత రోజు ఎవరు ఉండరు, దిక్కే లేదంటారు తర్వాత. అలాగే ఈరోజు మనుషుల్ని ఎక్కించగలం, దేవుణ్ణి ఎక్కించలేంగా. కాబట్టి ప్రియ సహోదరులారా, మాటలకి మన భక్తిని దయచేసి అంకితం చేయొద్దు. మన విశ్వాసపు క్రియలతో భక్తిలో ముందుకు తీసుకువెళ్ళండి. ఒకవేళ అలా తీసుకువెళ్ళగలిగినప్పుడు నీ జీవితంలో వస్తున్న సమస్యలు నువ్వేం చేయగలవంటే ఎదుర్కోగలవు. అబియా ఎదుర్కోవడానికి గల కారణం ఏమిటి అంటే, అతడు దేవుని మీద ఆధారపడ్డాడు, అతడు మోషే ఆజ్ఞల మీద ఆధారపడ్డాడు, ఆయన మోషే యాజకత్వం మీద ఆధారపడ్డాడు. కానీ అలాగా ఆధారపడ్డాడు కాబట్టే సమస్య పారిపోయింది, సమస్యను నాశనము చేయగలి. ఈరోజు మన సమస్యలు మన దగ్గర నుంచి పారిపోవాలన్నా, మన సమస్యలను మనము నాశనం చేయాలన్నా, మనం నాశనం అవ్వాలంటే నీ మీద ఆధారపడు. సమస్యను నాశనం చేయాలంటే ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక్కోసారి లోకంలో బకాసుడు అందరి మీద చేతులు పెట్టడం కదా, ఆడి మీద ఆడిపెట్టి ఎలా నాశనం అయిపోయాడో, మన ప్రవర్తన అనే బకాసుడు లాగా మనం ఏమైపోతాం, మన ప్రవర్తనను బట్టి, ఎవడు బట్టి కాదు, ఎవరు బట్టి, మన ప్రవర్తన బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన నిర్లక్ష్యాన్ని బట్టి, మన అశ్రద్ధను బట్టి, మన లెక్కలేనితనాన్ని బట్టి మనమే నాశనం అయిపోతాం. కాబట్టి ఇప్పుడు అబియా ఎదగడానికి, యెరోబాము నాశనం అవడానికి, యుద్ధం ఓడిపోవడానికి అది చూస్తాం. 18వ వచనం. వీళ్ళు గెలవడానికి గల కారణం ఏమిటి అంటే, వీళ్ళు ఎవరిని ఆశ్రయించారంట? యెహోవాను ఈరోజు నిజంగా నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవుణ్ణి ఆశ్రయించి చేస్తున్నావా, నీ సొంత జ్ఞానంతో చేస్తున్నావా, దేవుని భయం కలిగి చేస్తున్నావా, లేదా నీ యొక్క ఆలోచనలతో చేస్తున్నావు? ఒకసారి ఆలోచించే. ఎవరైతే దేవునిని ఆశ్రయించి చేస్తారో దేవుడు వారి పనులను దేవుడైతే దీవిస్తాడు. ఎవరైతే దేవునిని ఆశ్రయించకుండా మానవ కోణంతో వెళుతూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా బాగుపడలేరు. మేము కూడా సమస్యలు వస్తూ ఉన్నప్పుడు అసలు మనం ఏం పొరపాటు చేస్తాం ఒకసారి తిరిగి చెక్ చేసుకోవాలి అని ఆలోచన. మేము కారు మెకానిక్గా పనిచేస్తూ ఉన్నప్పుడు మా ముందు ఒక ఇంజిన్స్ పెడుతూ ఉంటారు. ఆ ఇంజిన్ పనిచేయని ఇంజిన్ పెడతారు. ఆ ఇంజిన్ ఏమవుదంట? పనిచేయదంట. ఇంజిన్ పనిచేయట్లేదంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి బ్యాటరీ పవర్ లేదా ఫ్యూయల్, రెండోది లోపల ఫిక్షన్ అంటే వాటి యొక్క పనితీరు. వీటిలో ఏ సమస్య ఉందో ఒకటి చెక్ చేసుకుంటూ వస్తాం. చెక్ చేసుకుంటూ వచ్చి మిషన్ ఆన్ చేస్తాం, ఇంజిన్ ఆన్ చేస్తాం. ఇంజిన్ ఆన్ అయిందా? ఓకే. మళ్ళీ ఇంజిన్ ఆన్ కాలేదంటే మళ్ళీ చెక్ చేస్తాం. ఫిల్టర్ వేసానా, కూలెంట్ పోసానా, ఇంజిన్ ఆయిల్ పోసానా, రేడియేటర్ క్యాప్ పెట్టానా, బ్యాటరీ వైర్ పెట్టానా, ఇవన్నీ మళ్ళీ చెక్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా విఫలమైపోతున్నాం, మనం కూడా భక్తిహీనులమైపోతున్నాం. మన విశ్వాసం కూడా అవిశ్వాసంలోకి వెళ్తుంది. నీ విశ్వాసం నీకు విశ్వాసంగా అనిపించకూడదు. నీ విశ్వాసం ఎవరికి విశ్వాసంగా అనిపించాలా?
కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన విశ్వాసానికి మార్కులు ఎవరు వేసుకుంటారు? మనమే వేసుకుంటాం. యెరోబాము ఆయనే వేసుకున్నాడు. విగ్రహాలు కట్టాడు, దాన్ని ఏమన్నాడో తెలుసా? ఇదే నిజమైన దేవుడు. అలాగే ఈరోజు మన విశ్వాసానికి మనమే మార్కులు వేసుకుంటాం, మన భక్తికి మనమే మార్కులు వేసుకుంటాం, మన డప్పు మనమే కొట్టుకుంటాం, మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. చివరికి ప్రార్థన వచ్చి అయ్యగారికి ఒక 100 రూపాయలు కానుక పెట్టి మా కుటుంబం అంతా చల్లగా ఉండాలి. ఎలా ఉండాలా? చల్లగా ఉండాలి. ప్రార్థన చేయండి. ఇంకొంతమంది కొంచెం ముందుకెళ్ళి చేయాల్సిన పాపాలన్నీ చేసేసి ప్రార్థన పెట్టేసి లడ్డు బూందీ ఇచ్చేసి అయ్యగారికి లావుటి తెల్లన్నము ఎర్రటి చికెన్ కూర పెట్టేసి ఏశావు దగ్గర యాకోబు పెట్టి దీవిలో దెబ్బేద్దాం అన్నట్టుగా యాకోబులాగా ఆలోచన చేస్తూ ఉంటారు. నా మాటలు మీకు అందుకోగలుగుతున్నారా? ఎప్పుడు కూడా భక్తిని అన్నాలతో లడ్డు బూందీలతో కానుకలతో మీరు కొనలేరు. మీరు ఏమైనా దీవెనలో పొందాలి అంటే దేవునిని ఆశ్రయిస్తేనే. లేదు నాకు అంత అనుభవం ఉంది కదా, నేను అది కదా, నేను ఇది కదా అంటే నీ గొప్పలు వినడానికి ఆయనకి ఖాళీ లేదు. నీ గొప్పలో వినడానికి ఆయనకి ఖాళీ లేదు. అప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమని చెప్తాడో తెలుసా? ఏమంటాడు? ఒక మంచి ఓడు వాడతాడు, చెప్పగలరా? అక్రమము చేయవారులారా. అదేంటయ్యా, నీకోసం నేను ఎన్ని చేశానో తెలుసా భూమి మీద అంట. ఒరే నువ్వు ఎన్ని చేసావు పక్కెళ్ళరా, నువ్వు చేసింది క్రమం కాదు, నువ్వు చేసింది ఏంటంట అక్రమము. అంటే నువ్వు చేసే పనిలో ఏముండాలని కోరుకుంటున్నాడు దేవుడు. కానీ వీళ్ళు చేసింది ఏంటంట, కానీ వీళ్ళు ఏమనుకున్నాడు, అక్రమంగా చేస్తూ క్రమంగా చేశానని మళ్ళీ ఆ డప్పు ఎవరి దగ్గర కొడుతున్నారు? దేవుడి దగ్గర. మనుషులైతే నమ్ముతారు, దేవుడు కూడా నమ్ముతాడా? మనుషుల కళ్ళును మూపిస్తూ ఉంటాం, మనుషులు లేనప్పుడు పాపాలు చేస్తూ ఉంటాం, మనుషులు లేనప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆయన సర్వాంతర్యామి, ఆయన అన్నిటినీ చూడగలడు, ఆయన అన్నిటినీ. మీకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మీరు చెప్తే నేను వినగలను, కానీ మీరు అనుకుంటే కూడా ఎవరు వినగలరో తెలుసా? దేవుడు వినగలడు. కాబట్టి ఆ దేవుడి దగ్గర నువ్వు చేయాల్సింది ఎలాంటి పని అంటే క్రమముతో కూడిన పని. ఎలాంటి పని చేయకూడదంట? అక్రమముతో పని చేయకూడదు. అక్రమం అంటే ఏంటి అర్థం అసలు? అక్రమము అక్రంగా నా దోచుకున్నావు నువ్వు అంటారు కదా, అన్యాయంగా ప్రవర్తించడం, ఇంకా క్రమం లేనిది, ఇంకా చేయకూడని పనులు. అంటే ఎలా చేయాలో మనకు తెలిసి కూడా అలా చేయకపోతే, ఇప్పుడు మన దగ్గర రిఫైన్డ్ ఆయిల్ అంటూ ఉంటారు కదా, అది ఎర్రగానే ఉంటుంది, పెట్రోల్ కూడా ఎర్రగా ఉంటుంది. మనకు తెలుసు ఇప్పుడు వంట పోస్తూ నూనె పోయాలా, ఇది అది ఎర్రగా ఉంది కాబట్టి ఇది పోస్తారా? ఇది పోసావంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అయితే పోస్తుంటావు, అంతేనా? అంటే దుర్మార్గులు ఎప్పుడు కూడా వారి పనులు ఎలాగ ఉంటాయి అంటే తెలిసి కూడా చేస్తూ ఉంటారు, అక్రమమైన పనులు చేసి క్రమంగా చేసామని చెప్తూ ఉంటారు. ఇక్కడ యెరోబాము కూడా చేసిన పాపం ఏమిటి అంటే అక్రమంగా బతికాడు, అక్రమంగా విగ్రహాలు పెట్టాడు, అక్రమంగా భక్తిగా ఉన్నాడు. తిరిగి ఏం చెప్తున్నాడు? నేను భక్తిపరుడు. ఏంటంట? నేను భక్తిపరుడు. కాబట్టి దయచేసి మనం ఒకవేళ అక్రమంగా ఉంటే, మనుషులు ఒకవేళ మనం క్రమంగా ఉన్నామని అనుకుంటామేమో, కానీ దేవుడైతే అన్నిటినీ చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మెచ్చే క్రమాన్ని మనము అనుసరించాలని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఒకవేళ నువ్వు అక్రమంగా ఇక్కడ ఎన్ని పాటలు పట్టినా, గాడిదలాగా పని చేసినా, లేదా కుక్కలాగా విశ్వాసంగా ఉన్నా, ఎంత గొప్ప పనులు చేసినా, నువ్వు చేసే అక్రమాలు వల్ల నువ్వు చేసే పని అంతా కూడా ఏమైపోద్దంట అంటే చేయాల్సిన పని చేయాల్సిన విధంగానే చేయాలా. మరొక రకంగా చేస్తే దేవుడు దానిని అంగీకరించు. అది తర్వాత 19వ వచనం. అబియా యెరోబామును తరిమి బేతేలును దాని గ్రామములను, యషానును దాని గ్రామములను, ఎఫోనును దాని గ్రామములను పట్టుకుని అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలము పొందలేదు. అబ్బాబ్బాబ్బా, అసలు చూడండి, సొలొమోను యుద్ధం చేయలేదు పాపం, రెహబాము కొంచెం భయంతో ఉన్నాడు. కానీ అబియా చేసిన యుద్ధం ఎలా ఉందంట? మామూలుగా లేదు. ఇతను యుద్ధం చేస్తానంట, తిరిగి శత్రువు ఏమవ్వలేకపోయాడంట, బలం పొందలేకపోయాడు. ఇక్కడ మీరు గమనించండి, నేను బాగా చెప్తున్నా, నీవు కూడా నీ జీవితంలో క్రమంగా బతకపోతే, దేవుడు ఒకవేళ దెబ్బ కొడితే మళ్ళీ ఈ జీవితంలో నువ్వు బలాన్ని పొందలేవు. నువ్వు చేస్తున్న పనిలో పొరపాట్లు నువ్వు తెలుసుకోలేకపోతే, దేవుడు దెబ్బ కొట్టాడంటే మళ్ళీ నువ్వు ఖచ్చితంగా తిరిగి లెగవలేవు.
కాబట్టి మనము దేవుని మాటలు వినినప్పుడే మనం ముందుగానే గుర్తెరిగి దాంట్లో తెలుసుకోవాలి. తర్వాత 20వ వచనం అదేనా మనం చదివాం కదా, యెహోవా అతను మొత్తినందున చేత అతను మరణము నొందెను. యరొబాము చనిపోయాడు. తర్వాత అబియా వృద్ధి నొందెను. అతడు ఇప్పుడు 14 మంది భార్యలు వివాహం చేసుకుని 22 కుమారులు 16 కుమార్తెలను కనెను. అబియా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని చర్యను గూర్చి, అతని కాలమున జరిగిన సంగతులను గూర్చి ప్రవక్త అయిన ఇద్దో రచించిన సటిక గ్రంథమునందు రాయబడిన అన్నట్లుగా తెలియజేశాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, అబియా తన జీవితంలో మనం చూస్తున్నప్పుడు గొప్ప యుద్ధాన్ని చేశాడు. కానీ ఆ యుద్ధం ఆయనది కాదు. యుద్ధం చేసింది ఎవరు? దేవుడు. కాబట్టి 14వ అధ్యాయం 1వ వచనం, అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆస రాజయ్యను. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు భక్తిగా జీవించగలిగినట్లయితే నీ జీవితాలు ఖచ్చితంగా దేవుడు అభివృద్ధిపరుస్తాడు. నువ్వు భక్తిగా ఉన్నట్లుగా నటించావు అనుకోండి, దేవుడు కూడా నిన్నేం చేస్తాడంట? పాడు చేస్తాడు. నువ్వు అక్రమంగా చేస్తూ క్రమంగా నేను అన్నీ చేస్తున్నాను అనుకున్నాను, నీ బతుకును క్రమం లేకుండా దేవుడు మారుస్తూ ఉంటాడు. అంటే మన బతుకులను మార్చుకోవాలన్నా, నాశనం చేసుకోవాలన్నా, మన బ్రతుకులను కట్టుకోవాలన్నా, పాడు చేసుకోవాలన్నా, అది మన భర్తలోనో, మన భార్యలోనో, మన బిడ్డల్లోనో, మన ఆర్థిక వ్యవహారాల్లో లేదు. ఎందుకంటే యుద్ధంలో 8 లక్షల మందే గెలవాలి, కానీ ఎవరు గెలిచారు? గల కారణం ఏంటంటే అతను ఆధారపడింది ఎవరి మీద? 8 లక్షలు ఉన్నవాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారంటే విగ్రహాల మీద. ఈ 4 లక్షలు ఉన్నవాళ్ళు దేవుని మీద. నీకు నీతితో కూడింది కొంచెమేనా? చాలు. నీతితో నీకు ఏది లభిస్తే దానిని బట్టి నువ్వు ఆనందపడు. అలా కాకుండా నువ్వు అహంకారంతోనూ అక్రమంగా ఒకవేళ ఏదైనా ప్రవర్తించావు అంటే ఖచ్చితంగా నువ్వు క్రమం లేకుండా పోతావు. నువ్వు చేసిందంతా కూడా వృధా అయిపోతుంది. ఒక్కోసారి కూడా చాలామంది ఒక లోకంలో ఒక మాట అంటూ ఉంటారు, ఈ నదుల నీళ్ళన్నీ కలిసి మచిలీపట్నంలో ఒక చోట కలుస్తుంది. తెలుసా మీకు అదేంటో? అంశల దీవి అంటారు. దాన్ని ఏమంటారు? అంశల దీవి. ఈ నదిలో నీరు అన్నీ కూడా మంచినీరు, పంటలకి ఉపయోగపడితే, తాగడానికి పనికి వస్తాయి, రకరకాల పనులకు ఉపయోగిస్తూ ఉంటాయి. కానీ ఈ నీళ్ళన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే చివరికి సముద్రం. అంటే దేనికి పనికి రాకుండా పోతాయి. ఈరోజు నీ జీవితం కూడా దేనికైనా పనికి రావాలంటే మధ్యలో ఏం కట్టాలా? ఆనకట్ట కట్టాలి. ఆ ఆనకట్టే వాక్యం. ఆ ఆనకట్ట అనే వాక్యం చేత నువ్వు కట్టుకోగలిగితే నువ్వు విజయాన్ని పొందగలుగుతావు. నీరు అనేకులకు ఆనకట్ట కట్టిన తర్వాత ఉపయోగపడినట్లుగా నీ జీవితం నీకు ఉపయోగపడిద్ది, నీ కుటుంబానికి ఉపయోగపడిద్ది. ఒకవేళ కట్టకపోతే నువ్వు పోతావు, నువ్వు కుటుంబం పోతుంది, నీ తరం కూడా పోతుంది. నిజమంటారా అబద్ధం అంటారా? కాబట్టి ఆనకట్ట కట్టగలిగిన సామర్థ్యత నీకు ఇస్తాడు దేవుడు. ఎప్పుడు అంటే నువ్వు బలం లేకక్కర్లా. 4 లక్షల మందికి బలం లేదు, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి నువ్వు నీ దేవుని మీద ఆధారపడు, ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. అలా కాకుండా నువ్వు క్రమం లేకుండా పనిచేస్తూ, నువ్వు క్రమం లేని జీవితాలు జీవిస్తూ, నువ్వు అన్యాయంగా మాట్లాడుతూ మరి భక్తిపరుల్లాగా బయటికి కనపడితే దేవుడు నిన్ను ఏదో ఒక రోజు పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంటు మళ్ళీ తిరిగి బలం కూడా నువ్వు పొందలేవని తెలియజేస్తూ ఈ వాక్యం చేత నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అయితే హెచ్చరిస్తూ ఉన్నాను. ఏ వాక్యమైనా, మరలా చెప్తున్నాను, ఏ వాక్యమైనా మనల్ని మనం సరి చేసుకుని దేవునిని చేరుకోవడానికి వాక్యము అనేది మనం ఎవరిని చేరుకోవడానికి? దేవుని చేర్చుకోవడం. అంతేగాని వాక్యాన్ని చేత మనము బాధింపబడ్డా కూడా వాక్యం చేత పురుకొల్పబడాలి, కానీ అక్కడ ఆ బాధతో మనము అయిపోకూడదు. మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మీరు గేదెలు పెంచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరా? ఓకే. గేదెలు పెంచినప్పుడు ఆ గేదెలకు ఏం చేస్తారంటే తాడు కడతారు. తాడు పేక కట్టినప్పుడు గేదె ఏమనుకుంటుందంటే ఈ నన్ను రాచి రంపాన పెట్టి పీక బిగిస్తున్నాడు అని అనుకుంటుంది అంటారా? ఒకవేళ అలా అనుకున్న ఆ తాడును పట్టుకుని లాక్కొచ్చి కుడితి పెడతాడు. ఆ తాడును పట్టుకుని లాక్కొచ్చి గడ్డి వేస్తాడు. ఆ తాడు లాక్కొచ్చి షెల్టర్లో. ఒకవేళ తాడే లేకపోతే గేదెకి ఇవన్నీ లభిస్తాయా? బాగా అర్థమైనట్టుంది గేదెల కథలో. ఓకే. అలాగే మనిషికి కూడా, మనిషి ఒకవేళ గేదెలాగా అయితే ఆ తాడు ఎవరంటే దేవుని యొక్క వాక్యం. ఆ తాడు బిగించినప్పుడు గేద ఈయన నా పీక కట్టాడు అని రంకెలేస్తే నష్టం ఎవరికి? ఆ తాడు అనేది మన పీక బిగించడానికి కాదు. ఆజ్ఞలు అనేది మన పీక బిగించడానికి కాదు.
ఆజ్ఞలు అనేది మన అభివృద్ధి కొరకు, ఆజ్ఞలు అనేది మన ఆశీర్వాదము కొరకు, ఆజ్ఞలు అనేది మన శ్రేయస్సు కొరకు. అంటే కొన్ని నియమాలు ఎందుకు కొరకు అంటే మన కొరకే. కాబట్టి వాక్యము కూడా ఎవరి కొరకంటే మన కొరకే. అది ఈరోజు మేము చెప్తున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది దేవుడు పలికిస్తున్నాడని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మాటల చేత కించపరచాలో హింసపరచాలనే కాదు, కానీ మీరు అభివృద్ధి పడాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వాక్యాలు మీకు తెలియజేయబడుతున్నాయి. నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన.